అవి చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీరు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. వీడియోస్ రాకైతే 3 days అవుతుంది. ఇక ఇందులో అయితే ఇక వీడియోస్ అయితే సరిగ్గా పెట్టడే లేదు, ఎప్పుడో ఒకసారి అవుతుంది. చాలా మందికి అయితే తెలుసు, పాత ఛానల్ ఫాలో కాని వాళ్ళకైతే తెలుసు వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు ఏందనేది అయితే చెప్తాను. అదే వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు అనేది అయితే అందరికీ తెలుసు. పాత ఛానల్ ఫాలో కాని వాళ్ళకు కొంచెం అంటే అనిపించవచ్చు వీడియోస్ పెట్టట్లేరు ఎందుకనేది అయితే. పాత ఛానల్ అయితే మన శారీ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఆల్మోస్ట్ 75% అందరికైతే తెలుసు. 2 ఛానల్ ఫాలో చేసే వాళ్ళు అయితే ఉన్నారు. రిచమ్మ లైవ్ లో కూడా అడిగారమ్మా పిల్లలు ఎక్కడ, పిల్లలు లేరని. హాయ్ చెప్పండి అందరికి. హాయ్ హాయ్ ఫ్రెండ్స్. ఏం చేస్తున్నారు? హాయ్ అందరికి. ఆడుకుంటారా? శారీ బిజినెస్ ఇవాళ మధ్యాహ్నం మమ్మీ లైవ్ స్టార్ట్ చేసినప్పుడు అడిగారు మిమ్మల్ని, పిల్లలు ఎలా ఉన్నారు, బాగున్నారా, పిల్లలు ఏం చేస్తున్నారు అని అడిగారు. అందుకే ఇప్పుడైతే బజార్కి వెళ్ళి వచ్చాను. ఆయన అయితే బజార్కు పోయి వచ్చిండు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక కూరగాయలు ఏమని చెప్పినా అట్నే వస్తూ వస్తూ పాలును ఇంకేం తెచ్చిండో చూడాలి. ఇక పాలు ఆల్రెడీ ఉన్నాయి. నువ్వు మళ్ళీ ఎందుకు తెచ్చినట్టు? ఇగో నేను డ్యూటీకి వెళ్తా, నీకు టీ తాగకపోతే హెడేక్ లాగా వస్తుంది, ఇబ్బంది పడతావు నువ్వు. ఒకవేళ లేవనుకో మళ్ళీ ఎట్లా చెప్పు? ఉంటాయి కదా అవే. ఉంటాయిలే, వెయిట్ చేసుకుంటేలే. కానీ నిన్న ఇరిగినాయి ఫ్రెండ్స్ పాలు, అందుకని నిన్నటి కాక ఇక పోసినట్టుంది. అంతేనా? మొన్న ఇరిగినాయి. మొన్న ఇక అన్నం అయితే అయింది ఫ్రెండ్స్. కూర వచ్చేసి చెప్పాను కదా, శనగపప్పు కూర వండినని. ఎప్పుడు చెప్పినా? లైవ్ లో చెప్పాను. లైవ్ లో ఆ ఛానల్ లో చెప్పాను. కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. ఓకేనా? ఇంకా చూడండి శనగపప్పు కూర సూపర్ ఉంది. ఈ కూర అయితే ఎప్పుడు వండినా మస్తు కుదురుతుంది ఫ్రెండ్స్ కూర. ములక్కాయలు అయితే పట్టుకొని వచ్చిండు. ఎంత ఒకటి? ఒక కాయ వచ్చేసి 20 రూపాయలు అట అమ్మా. అదైతే ఇది ఒకటి 20? వామ్మో! చూడండి ఫ్రెండ్స్, ఒక ములక్కాయ వచ్చేసి 20 రూపాయలట. రేట్లు అయితే మొన్న 10 రూపాయలే ఉండేగా మధ్యలో. అంటే అన్ని ఒకే తీరు ఉండే. వర్షాలు పడి పంటలన్నీ ఆగమైనాయి. ప్లస్ అదే అందుకని మళ్ళా ఇప్పుడైతే వర్షం వస్తుంది ఫ్రెండ్స్. ఇక అసలు కొద్ది ఉరుముడు కాదు, పిడుగులు పడ్డట్టే పడుతుంది అనమాట వర్షం అయితే. ఇక ఇప్పుడైతే డ్యూటీకి అయితే పోవాలా మా ఆయనగా. మరి పంపిస్తారో మరి ఈ వానక ఇవాళ ఒక్కరోజు అయితే నైట్ షిఫ్ట్ అయిపోతుంది. మళ్ళీ వచ్చి పడుకొని తెల్లారగట్ల 4 గంటలకు అట్లా వస్తాయి ఇంటికి. 4-4:30 అవుతుంది. పడుకొని మళ్ళీ ఎమ్మటే లేచి 11 గంటలకల్లా మళ్ళీ డ్యూటీకి వెళ్తూనే ఉండాలి. మళ్ళీ సెకండ్ షిఫ్ట్. మళ్ళీ షిఫ్ట్ చేంజింగ్ అప్పుడే కొంచెం ఇబ్బంది అవుతుంది. అయితే పట్టుకొని వచ్చిండు ఫ్రెండ్స్. ఇక వీడియోస్ అయితే ఆ ఛానల్లో వస్తాయి, ఈ ఛానల్లో వస్తాయి. ఇందులో ఏమో ఇక ఇవే తీస్తున్నారు, బిజినెస్ వ్లాగ్స్ రావని అయితే అనుకోకండి. ఆ ఛానల్లో వస్తాయి, ఈ ఛానల్లో వస్తాయి. అయినా నేను రివర్స్ చెప్పానులే. ఏమని చెప్పానా? ఇది కొత్త ఛానల్లో కానీ తీస్తున్నాం ఫ్రెండ్స్ వీడియో. పాత ఛానల్లో అయితే బిజినెస్ స్టార్ట్ చేసినాం కదా, అయితే ఇక అందులోకి అయితే ఏం చెప్తానో నాకైతే అర్థం కావట్లేదు. తలకాయ పని చేయట్లేదు అస్సలే. కొంచెం టెన్షన్లో ఉన్నాను, అందుకని మైండ్ అస్సలు పని చేయట్లేదు. అర్థం కావట్లేదు అండి శారీ బిజినెస్ ఎట్లా ఏందనేది కొంచెం అర్థం కావట్లేదు. అందుకే చిన్నగా లక్కీ డ్రా అని చెప్పేసి. లక్కీ డ్రా కూడా ఆప్షన్ బాగుందండి. అంటే చెప్పండి, ఒక విషయం చెప్పాలి వాళ్ళకి. అంతేనా? ఒకటే చెప్తా. లక్కీ డ్రా లైవ్లో లక్కీ డ్రా ఆప్షన్ అయితే పెట్టామండి. పర్లేదు, లక్కీ వచ్చిన వాళ్ళు అయితే అదృష్టవంతులు. ఒకరికైతే వచ్చింది ఈరోజు. రోజు అయితే పెడతాం ఫ్రెండ్స్. అంటే ఎన్ని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే పాల్గొనండి అందులో. రేపు లైవ్ వచ్చేసి రేపు ఈవినింగ్ 9 తర్వాత అయితే లైవ్ స్టార్ట్ చేస్తాం అన్నమాట. లక్కీ డ్రా అంటే కూడా కొంతమందికి తెలియదట ఫ్రెండ్స్. చెప్పాలంటే తెలియదట, వేరే తీరు కామెంట్ పెడుతున్నారు. లక్కీ డ్రా అంటే కూడా తెలియదట కొంతమందికి. అదేంటో లక్కీ డ్రాలో విన్ అయిన వాళ్ళకు శారీ ఇస్తాం కదా, విన్ కాని వాళ్ళకంట డబ్బులు అంటే రిటర్న్ కొట్టాలంట. లక్కీ డ్రా అంటేనే అది కదా ఫ్రెండ్స్. ఇక అదృష్టాన్ని పరీక్షించుకోవడం, చెక్ చేసుకోవడం. ఈరోజు లక్కీ డ్రాలో 70 రూపీస్ అయితే పెట్టాము. 70 రూపీస్ పెట్టి వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకోవాలి. వస్తేనేమో వస్తుంది, లేకపోతే రాదు. రాలేదు కదా అని చెప్పేసి డబ్బులు రిటర్న్ కొట్టండి అంటున్నారు. లక్కీ అంటేనే అది మన అదృష్టాన్ని పరీక్షించాలి. ఆల్రెడీ ఎక్స్ 2 ఉన్నాయి కదా, ఉన్నాయి. డబ్బాలన్నీ ఖాళీ అయిపోయినాయి. ఇప్పుడు చదివేసి పచ్చిమిర్చి తెచ్చాను. సిస్టరే గుర్తొస్తుంది నాకు. ఇక ఎవరు? స్నేహ మోరంపల్లి బంజారా స్నేహ గారు. డబ్బా చేస్తే ఆమె గుర్తొస్తుంది.
ఏమేమి తెచ్చావు? ఓ ఇది పట్టట్లేదు, ములక్కాయ కాకుండా. కట్ చేసి పెట్టు మరి. ఇంకేం కట్ చేయను, వాళ్ళు ఆల్రెడీ కట్ చేసి. వాళ్ళు కట్ చేస్తే గిల్లె ఇందులో వేయరా? అదే వేసినలే. ఎట్టా బా నువ్వు క్యాబేజీ ఉన్నట్టుంది. ఉంది, ఆఫ్ ఉంది క్యాబేజీ. ఉల్లిగడ్డ ఎంత? 2 రకాల ఉల్లిగడ్డలు ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి. అవేమో 50 రూపాయలట, ఇవి 60 రూపాయలంట. ఎలా పోయాయి ఉల్లిగడ్డలు? ఎప్పుడైనా ఎక్కడ పోస్తున్నావు? ఎప్పుడైనా ఇక ఇందులో పోసుకుంటా కానీ ఇలా పట్టనట్టు. ఇంకోటి ఉంటాయి, 2 ఉంటాయి ఇక. అది ఇరిగిపోయినాయి. పచ్చిమిర్చి లేవా? పచ్చిమిర్చి కూడా తెచ్చా. ఊరికే కూరగాయలు ఏం తినాలో అర్థం కాదు. అట్నే ఉంచు కవర్ తోటి. కవర్లో ఉంచుతాయి, ఖరాబ్ అయితే అంటారు ఉల్లిగడ్డలు. మళ్ళీ అందులో నువ్వు దాచుకుంటూ వచ్చినావు. ఇక్కడికి వచ్చినాక స్టార్ట్ అయింది పాలు తీసుకునే కాడ. అప్పటి నుంచి ఘోరంగా మబ్బు చేసింది. రాదులే, నేను ఇంటికి పోయేంత వరకు రాదులే అనుకున్నా వర్షం. తాలింపు గింజల డబ్బా అయితే ఇక దానికైతే ఉపయోగించిన ఫ్రెండ్స్, చీటీలు వేయడానికి ఇక మంచిగా అయితే యూజ్ అయింది అనమాట. ఇక పచ్చిమిర్చి అయితే ఎంత? ఈ పావు కిలో కిలో? పావు కిలో పచ్చిమిర్చి ఎంత? పావు కిలో 20 రూపాయలు. ఏం చేస్తున్నారు తల్లి? ఏం ఆట ఆడతారు? వామ్మో, అదేమాట బట్టలు అంటే మడత పెట్టిరా రిచమ్మ? మడత పెట్టి దాంట్లో పెట్టేదా? పెద్దడా హోంవర్క్ ఏం లేదా? ఎగ్జామ్స్ అయిపోయినాయా? హాలిడేస్ ఎప్పటి నుంచి? దసరా పండుగ హాలిడేస్, సమ్మర్ హాలిడేస్ అటు చూడు. దసరా పండుగ హాలిడేస్ నెక్స్ట్ మంత్ 2nd నుంచి హాలిడేస్ మీకు. అవును. గిన్నెలు లోతానా వర్షం అందుకుంది, గిన్నెలు కొన్ని అన్నీ ఉన్నాయి. బంద్ అయినట్టుంది. ఇగో ఈడ కుర్తాంది, ఈడ సిమెంట్ పెట్టినా అయినా కూడా కుర్తాంది ఫ్రెండ్స్. ఇగో ఇదేదో ఒకటి పెట్టినా కూడా ఇంత వెడల్పిన చుక్క పడి ఇంత వెడల్పిన వరద అవుతుంది అనమాట. ఈ నుంచి ఈడికి ఇది ఒక్కటే చోట కురుస్తాను, ఎక్కడ కురవదు, అది ఒక్క కన్నే. నీకేంటి ఇక అన్నం పెట్టేనా? పాలు ఇగో బాటిల్ పట్టుకోవాలా, మర్చిపోయినా కదా. నువ్వు పాలు తెస్తావని నేను అనుకోలే అసలు. అనుకున్నా నాకేమైనా. ఇది 1/2 లీటర్ బాటిల్ ఫ్రెండ్స్. ఇక పాలు తెచ్చినప్పుడు వెళ్ళా ఇక అందులోనే పట్టుకొస్తాను. ఇట్లా ప్యాకెట్ తెస్తే ఏంటంటే నాకు ఇగో ఇట్లా తీసుకుండు ఇబ్బంది అవుతుంది, మళ్ళీ అందులో పోతాయని భయం అవుతుంది, అందుకే. సరే బాగా చెప్పేసి నేను రెడీ అయితే. ఓకే ఫ్రెండ్స్, ఇక మా ఆయన అయితే డ్యూటీ పోవాలి. ఇక నేను పాలు అయితే వేడి చేసి పెడతా. ఇక కూర అయితే అదే ఉంది. ఇక నేనైతే ఏం ఉండను ఇప్పుడు. ఒక ములక్కాయలు కూరగాయలు కూడా ఏం తినాలో కూడా అర్థం కావట్లేదు, అట్లుంది పరిస్థితి. ఇంకా నిన్న మొన్ననేమో బెండకాయ ఆలుగడ్డ కలిపి వండినా. మళ్ళీ నిన్నేంది కాకరకాయలు మన ఇంట్లో వెళ్ళినాయి కదా, కాకరకాయలు మన ఇంట్లో వెళ్ళినాయి, అవి వండినా. మళ్ళీ ఇవాళ శనగపప్పు కూర, మొన్ననేమో పప్పు వండిన టమాటా పప్పు. ఇక కూరగాయలు ఏం తినాలో తెలియట్లేదు అనమాట. వంకాయ అంటే తినము, ఇంకా పిల్లలకు పడట్లేదు వంకాయ. క్యాలీఫ్లవర్ కూడా తినట్లేదు పిల్లలు, క్యాబేజీ తినట్లేదు సరిగ్గా, అందుకే హాఫ్ అయితే అల్లనే ఉంది, అదైతే ఉండట్లేదు. ఇక ఇదన్నమాట ఫ్రెండ్స్. ఇక వ్లాగ్ అయితే, ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఒక మంచి వ్లాగ్ తోటి అయితే మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.